మీ అందరికీ తెలిసిందే నక్సల్ లీడర్ బసవరాజ్ చనిపోయారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆపరేషన్ కాగర్. ఈ ఆపరేషన్ కాగర్ని యూనియన్ గవర్నమెంట్ జనవరి 2024లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉందో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడం కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 1 lakh పైగా పోలీస్ పర్సనల్ వర్క్ చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ అయినా కానీ, కోబ్రా ఫోర్స్ అయినా కానీ, లేదా డిఎస్ఎఫ్ అయినా, లేదా అదర్ స్టేట్ పోలీస్ ఫోర్స్ అయినా కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ 106 నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ 2015లో ఉంటే ఇప్పుడు కేవలం 6 నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ డేటా, డ్రోన్ టెక్నాలజీ, మళ్ళీ ఇతర టెక్నాలజీస్ వాడి మనం ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంతం చేస్తున్నామని చెప్పొచ్చు అనమాట. ఈ ఆపరేషన్ కాగర్లో మనం నాట్ ఓన్లీ దిస్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని కంప్లీట్గా డిస్మాండిల్ చేయడం కోసం పీపుల్తో మామూలుగా ఫ్రెండ్లీ యాక్టివిటీస్ తీసుకురావడం. అయితే ఈ ఆపరేషన్ కాగర్ కోర్ ఏరియాస్ లైక్ బస్తర్, దంతెవాడ, గచ్చిరోలి, అదేవిధంగా వెస్ట్ సింగభూమి డిస్ట్రిక్ట్స్ని టార్గెట్ చేస్తూ పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా వరకు నక్సలిజం కంట్రోల్లో వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఆపరేషన్ కాగర్ ఈజ్ ఆన్ ఏ సక్సెస్ఫుల్ మోడ్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అప్డేట్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద Naxal affected areas. And for more such updated content, please subscribe to Arc Reflection IAS. Thank you.